అమ్మా, అమ్మమ్మ చేసే ఆలు బరడా చేయవా? ఓకే. హాయ్ అండి. ఆలు పరోటా కోసం సరిపడన్ని ఆలు తీసుకొని బాయిల్ చేసి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజ్ ఆలూకి ఒక స్పూన్ శనగపిండి చొప్పున ఇలా ఒక బాణలీలో నూనె వేయకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇంకా కర్రీ తాలింపు కోసం ఒక బాణలి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, పసుపు వేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆలూను కూడా వేసుకొని దోరగా మగ్గించుకోవాలి. అది మగ్గింది అనుకున్న తర్వాత వేయించుకున్న శనగపిండి వేసి దానికి సరిపడంత ఉప్పు, సరిపడంత కారం వేసేసుకొని కర్రీని దోరగా మగ్గించాలి. మా చిన్నప్పుడు స్కూల్ బ్రేక్‌లో లంచ్ కోసం ఇంటికొస్తే అమ్మ ఆలు బరడా చేసి మజ్జిగ తాలింపు పెడితే ఎంత హ్యాపీగా అసలు ఎగిరి గంతేసుకుంటూ తినేవాళ్ళం. ఫైనల్‌గా కర్రీ రెడీ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఆలు బరడా రెడీ. ఈరోజు మా మెను వేడి వేడి అన్నం, ఆలు బరడా, చింతకాయ పచ్చడి, మజ్జిగ తాలింపు, అప్పడాలు. ఇంక మీరు ఆలు బరడా చేసినప్పుడు మజ్జిగ తాలింపు కానీ, రసం కానీ పెట్టండి. చాలా బావుంటుంది కాంబినేషన్. మరి మీరు ట్రై చేస్తారా? ఆలు బరడా అన్నంలోకే కాదండి, చపాతీలోకి కూడా చాలా బావుంటుంది.